మరి మనసులో ఉన్నటువంటి ఫీలింగ్స్ వాళ్ళు బయట పెట్టేస్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా ప్రచారంలోకి వస్తున్నటువంటిది అదే. బెంగాల్ ఇన్సిడెంట్స్ ఒక ఎత్తు, వక్ఫ్ని అడ్డం పెట్టి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాంట్లో ఒక ఎత్తు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఒక అడుగు ముందుకేస్తున్నారు. మైనారిటీ నేతలు భారతదేశాన్ని గజ్వేయి హిందూ వైపుకి తీసుకువెళ్లాలనుకుంటున్నటువంటి వాళ్ళకి సపోర్టుగా సాగుతున్నారు. అట్లాగే చివరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇలా చేస్తాం, విల్ డూ ఇలాజ్ ఇన్ 1 hour వెన్ వీ కమ్ టు పవర్. ఇది తాజాగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇట్లాంటి ప్రకటనలతోనే ఒక అయోమయం కాదు, ఆందోళన నెలకొంటున్నటువంటి పరిస్థితి. ఇవాళ రోజున మోడీ మీద ప్రేమ కాదు, కాంగ్రెస్ మీద భయం పెరుగుతోంది. మైనార్టీల బుజ్జిగింపు చర్యల్లో పతాక స్థాయికి తీసుకువెళ్ళి 2013లో ప్రజల ఆస్తులను వాళ్ళకి రాసిచ్చేటటువంటి వ్యవహారం ఏదైతే చేసుకొచ్చారో వక్ఫ్ సవరణ చట్టం, దాన్ని సరిచేస్తుంటే కాదు అట్లాగే ఉండాలని కోరుకోవటం. అంటే ప్రజల ఆస్తులు వాళ్ళు ఏది క్లెయిమ్ చేస్తే అది వాళ్ళకి ఇచ్చేద్దాం, అది గుడా బడా అనేది సంబంధం లేదు. అదే సమయంలో ప్రభుత్వ ఆస్తి ప్రైవేట్ ఆస్తి అన్న సంబంధం లేదు, అట్లా ఇచ్చేసేయచ్చు అని చెప్పేటటువంటి విధానాన్ని అలా ఇవ్వడానికి వీల్లేదు, అది తరతరాలుగా ఉన్నటువంటి హక్కును కూడా లాక్కుంటున్నారు అంటే దాన్ని కాదనేటటువంటి విధానం. ఇలాంటి విధానాల్ని మరి ప్రజలు హర్షిస్తారంటే ప్రజలు హర్షించరు, కానీ వీళ్ళకి ధైర్యం మాత్రం గట్టిగానే ఉంది.